ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి వైసీపీ ప్రచార అధ్యక్షుడిగా పరిగెల నారాయణ నియమితులయ్యారు. బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పరిగెల నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ మనుగడ కోసం కష్టపడి తన వంతు పార్టీకి సేవలు అందిస్తారని మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుకి చాలా కష్టపడకేసి నేను పైకి తెస్తానని వైఎస్ఆర్ పార్టీ నేను కింద స్థాయి నుంచి కింద కార్యకర్తగా పనిచేసినాను. నన్ను గుర్తించుకేసి పెద్దలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆదోని ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ. రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా కమిటీ వేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రచార కమిటీ విభాగానికి అధ్యక్షునిగా మన నారాయణ వేయడం జరిగిందని చెప్పేసి, ఎస్సీ పంచాయతీ వేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా బాధ్యత అప్పు చెప్పిన తర్వాత ప్రతి వాళ్ళు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతయుతంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అధికారం లేనప్పుడు మన వెంట ఉండి మన పార్టీ పరంగా పనిచేసే వాళ్ళకి గుర్తించాం కాబట్టి ఈరోజు ఈ పదవి కూడా ఇస్తా ఉన్నాం. గతంలో 2014 నుంచి అధికారం లేనప్పుడు పనిచేశారు, అధికారం ఉన్నప్పుడు పనిచేశారు. మళ్ళీ ఈసారి అధికారం లేదు కాబట్టి కూడా బాగా పనిచేయాలని చెప్పే ఉద్దేశంతోనే పార్టీ పరంగా గుర్తించి పదవి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ పదవికి తగ్గట్టుగా అందరూ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి నెక్స్ట్ 29 ఎలక్షన్లో కానీ పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి పేరుతో ఎవరైతే కంపెనీలో ఉన్నారో అందరూ చెప్తాను. ముఖ్యంగా పార్టీ పరంగా అందరూ కలుపుకోవాలి, అది ఇంపార్టెంట్. దాని పరంగా ప్రజల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుండే కార్యక్రమాలు ఉంటే ప్రచారం అంటే గతంలో ప్రచారం చేసేది ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చినా నెరవేర్చలేదు అనే విషయాన్ని ప్రజల్లోకి